కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశమంతటా సంచలనంగా మారింది. అదేవిధంగా సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ నిరసన తెలియజేశారు. గాంధీ ఆసుపత్రిలో బాధిత జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆసుపత్రిలో 36 గంటలు పనిచేసిన అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకి డ్యూటీ అయిన వెంటనే డాక్ రూమ్ సదుపాయం ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వలన ఇలాంటి ఘటన జరిగిందని, డ్యూటీలో ఉన్న వైద్యురాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉండాలంటే మనం ఏం చేయాలి అనే ఫెసిలిటీస్ సపోర్ట్ అందరి తరఫు నుంచి ఎవరెవరైతే సపోర్ట్ చేయాలో వాళ్ళందరి సపోర్ట్ మేము కోరుకుంటున్నామండి. ప్రాపర్ డ్యూటీ డాక్టర్ రూమ్స్ కావాలి, సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ అయి ఉండాలి, భయం లేకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్ వాళ్ళ పని చేసుకోగలగాలి. దానికి కావాల్సిన సహకారం అధికారుల నుంచి మేము కోరుకుంటున్నాం. ఇంత బాధకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు కాబట్టి దానికి కావాల్సిన ఇట్లా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే ఫెసిలిటీస్ సపోర్ట్ అందరి తరఫు నుంచి ఎవరెవరైతే సపోర్ట్ చేయాలో వాళ్ళందరి సపోర్ట్ మేము కోరుకుంటున్నామండి. ప్రాపర్ డ్యూటీ డాక్టర్ రూమ్స్ కావాలి, సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ అయి ఉండాలి, భయం లేకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్ వాళ్ళ పని చేసుకోగలగాలి. దానికి కావాల్సిన సహకారం అధికారుల నుంచి మేము కోరుకుంటున్నాం. ఇంత బాధకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు కాబట్టి దానికి కావాల్సిన ఇట్లా జరగకుండా